మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ఒక వినాయకుని చెరువు కమిటీ చాలా చక్కగా ఏర్పాట్లు చేసి మంచి నీటిలో గణేశుని నిమజ్జనం చేయడానికి నీళ్లు తెప్పించి ఈ ఏర్పాట్లు చేసినందుకు ఆ కమిటీ సభ్యులకి అలాగే మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడైతే మనం ఒక పిలుపునిచ్చినామో మట్టి బొమ్మల్నే వాడమని చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలనే తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు చూశాను. అందుకని ముందుగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా వినాయక చవితి మరియు వారు ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక రకాలుగా చిత్తూరు అభివృద్ధి పట్ల గానీ లేదా చిత్తూరులోని కాలుష్యానికి సంబంధించిన కొన్ని అనేక కార్యక్రమాలు చేపట్టబోతాం రానున్న రోజుల్లో. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కింద స్వచ్ఛ చిత్తూరుగా కూడా మన చిత్తూరు చాలా పరిశుభ్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక మొదటి వ్యక్తిని. కాబట్టి ఈ చెరువుని కూడా ఇంకా సుందరంగా తయారు చేయడానికి ఇప్పుడే మనం పూడికలు కూడా తీస్తున్నాం. మధ్య మధ్యలో వర్షం వల్ల కొద్ది ఆటంకం జరుగుతుంది. బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపుసారి వినాయకుడి నిమజ్జనానికి ఇక్కడ చిత్తూరు ప్రజలు వస్తే ఇది ఒక అద్భుతమైన ట్రాక్ గా గానీ పార్క్ గా గానీ ఈ పార్క్ లో ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది నాకు అర్జీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పిల్లలు చిత్తూరు నగర ప్రజలు కాసేపు సాయంకాలం అయితే ఈ కట్టమంచి చెరువుకి పోవాలి అనే విధంగా దీన్ని రానున్న రోజుల్లో తీర్చిదిద్దుతామని మీ అందరికి తెలియజేసుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకప్పుడు నీళ్లు లేని సందర్భంలో స్వర్గీయ డికే సత్యప్రభమ్మ గారు ఆ యొక్క కలవకుంట నీళ్ళని తీసుకొచ్చినారు కాబట్టి ఈరోజు మనందరూ కూడా నిమజ్జనానికి వాడుకుంటున్నాము. కాబట్టి మా విన్నపం ఏమంటే ప్రీతమ నాయకుడు ఆయన పీరియడ్లోనే ఈ యొక్క కోనేరు మాదిరి అరేంజ్ చేస్తే అది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మా యొక్క విన్నపాన్ని విజ్ఞప్తిని ఆలకించి 2-3 సంవత్సరాలు దాన్ని పూర్తి చేయాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి సవినయంగా తెలియజేసుకుంటా ఉంది. ధన్యవాదాలు సార్.